ఈరోజు ఆటా సభల్లో సైదిరెడ్డి శానంపూడి గారు ఉన్నారు. వీరు గ్లోబల్ కన్వీనర్ బీజేపీకి, అలానే ఎక్స్ఎమ్మెల్యేగా హుజూర్ నగర్ నుంచి వీరు ఇక్కడ ప్రత్యేక అతిథిగా చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది ఇక్కడున్న ఆటా సభలు అండ్ ఇక్కడున్న బీజేపీ శ్రేణులు మీరు ఉద్దేశించి మాట్లాడిన వారి గురించి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటాకి ధన్యవాదాలు, ఎందుకంటే ఇంత మంచి కన్వెన్షన్ నిర్వహించినందుకు. దాంతోపాటు ఎంతోమంది నిన్న అవార్డ్స్ దాంట్లో చూసినాం, ఇంతమంది గొప్ప గొప్ప తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారా అనిపించేటట్టు చేసిండ్రు. ఇంత పెద్ద కన్వెన్షన్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే బీజేపీ విషయానికి వస్తే, దాదాపు ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది జాతీయవాదులు, అంటే దేశం గొప్పది, మా దేశం గొప్పగా ఉండాలని ఆలోచించేటోళ్ళు. అందుకని వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా బీజేపీని ప్రేమిస్తూ ఉంటారు. ఈరోజు ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా వాళ్ళు చెప్పేది ఒకటే మాట, రేపు బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో ఎస్పెషల్లీ, సరే నేషనల్ అంటే ఇంక 20-30 ఏళ్ళు బీజేపీ ఉంటుంది అధికారం, దాంట్లో ప్రాబ్లం లేదు. తెలంగాణలో రేపు 100% అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఏదైతే కరప్షన్, కమిషన్ గవర్నమెంట్స్ ఉన్నాయో, వంశపారపర్య గవర్నమెంట్స్ ఉన్నాయో, వాటన్నిటికి కాదు, దేశం కోసం, ధర్మం కోసం బీజేపీకి వేయాలి అని ఎన్ఆర్ఐలు అయితే ఎక్కువ మంది, దాదాపు 90% పీపుల్ దే ఆర్ సపోర్టింగ్ బీజేపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద ఆటా కన్వెన్షన్.